నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ థియరీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 5. టాపిక్ నేమ్ అనేది ఫ్రిక్షన్. అగైన్ ఈ లెసన్లో మనం 4 సబ్ టాపిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ టాపిక్ అనేది ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ఇట్స్ టైప్స్. సెకండ్ టాపిక్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫోర్త్ టాపిక్ అనేది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఈ సబ్ టాపిక్స్ అన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అనేది ఫ్రిక్షన్. సో ఇది 5th లెసన్ ఇది. ఓకే, ఫస్ట్ మనం ఫ్రిక్షన్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, ఈ లెసన్ అనేది కొంచెం కేర్ఫుల్గా మీరు వినండి, చాలా ఈజీ టాపిక్ ఇది. సో ఫ్రిక్షన్ అంటే మన ఎవ్రీడే లైఫ్లో ఈ ఫ్రిక్షన్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సపోజ్ ఈ ఫ్రిక్షన్ లేకుండా మనం ఏ పని చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫ్లోర్ మీద మనం నడుస్తున్నాం అనుకోండి. సపోజ్ 0 ఫ్రిక్షన్ ఉందనుకుందాం ఫ్లోర్ అనేది. సో 0 ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఆ ఫ్లోర్ మీద మనం నడడం మనకు పాసిబుల్ కాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గ్లాస్ పట్టుకొని వాటర్ తాగుతున్నాను అనుకోండి. సపోజ్ ఆ గ్లాస్కి ఫ్రిక్షన్ లేదనుకోండి, అది స్లిప్ అయిపోతుంది. సో ఇలా ప్రతి చోట మనకి ఫ్రిక్షన్ అనేది కొన్నిసార్లు యూజ్ అవుతుంటుంది, కొన్నిసార్లు దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎనీవే ఫ్రిక్షన్ అనేది మన పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో అసలు ఫ్రిక్షన్ ఏంటంటే, ఏదైనా ఒక బాడీ అనేది ఒక సర్ఫేస్ మీద మనం పెట్టినప్పుడు, ఏ బాడీ అయితే ఒక సర్ఫేస్ మీద పెట్టామో ఆ బాడీ అనేది మనం మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ సర్ఫేస్కి ఉన్న ఆ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కొంత రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ని మనం ఫ్రిక్షన్ అంటాం. సో ఫస్ట్ అయితే డెఫినేషన్ రాద్దాం. సో ఫ్రిక్షన్ అంటే ఏంటంటే, ఫ్రిక్షన్ ఈజ్ ద resistance to the movement of a body over the other surface. సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ఇది ఒక ఆబ్జెక్టు ఒక సర్ఫేస్ మీద నేను ప్లేస్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ నీళ్ళగా సర్ఫేస్ మీద ప్లేస్ చేశాను. సో ఇది ఒక సర్ఫేస్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నేను మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద కొంత ఫోర్స్ అప్లై చేశాను. ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ సర్ఫేస్కు ఉన్న ఈ ఇర్రెగ్యులారిటీసు, అలాగే ఈ బాడీకి ఉన్న ఇర్రెగ్యులారిటీసు, ఆ రెండు ఒకదానికొకటి ఇంటర్లాక్ అవ్వడం వల్ల అది ఈజీగా మూవ్ కాదు. సో కొంత రెసిస్టెన్స్ అనేది జనరేట్ అవుతుంది ఈ బాడీలో. ఆ రెసిస్టెన్స్నే మనము ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ ఒక సర్ఫేస్ మీద నేను ఆబ్జెక్ట్ పెట్టాను. సపోజ్ దీన్ని జూమ్ చేద్దాం. ఈ ఎక్కడైతే ఒక చిన్న పార్ట్ని మనం జూమ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న పార్ట్ని నేను జూమ్ చేశాను. ఇది జూమ్ చేస్తున్నాను. సో మనకి ఇర్రెగ్యులారిటీస్ ఎలా ఉంటాయంటే, ఓన్లీ ఈ పోర్షన్ వరకు జూమ్ చేసి మనం ఈ టైప్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి బాడీకి. సో ఆ ఒక్క పోర్షన్ వరకు నేను ఇలా వేసాను. ఇది సర్ఫేస్. ఈ సర్ఫేస్ దగ్గర కూడా మనకి ఆ టైప్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఇది సర్ఫేస్. సో ఈ ఫేస్ అనేది, ఇది బాడీకి ఉన్న ఈ సర్ఫేసు, అగైన్ ఏ సర్ఫేస్ మీద అయితే మనము ప్లేస్ చేసాం ఆబ్జెక్ట్ని, దానికి ఉన్న ఈ ఇర్రెగ్యులారిటీస్, ఈ రెండు లాక్ అయ్యి మనకి రెసిస్టింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ మీద నేను కొంత ఫోర్స్తో ఇలా రైట్ సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేసాను అనుకోండి. ఈ రైట్ సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సపోజ్ ఈ సర్ఫేస్ పైన ఈ లొకేషన్లో ఈ ఫేస్ అనేది ఈ సర్ఫేస్ మీద ఉన్న, అంటే సపోజ్ దీని నెంబరింగ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకున్నాను. ఆబ్జెక్ట్కి ఏమో నేమ్ 2 ఇచ్చాను. సో ఈ 2 అనేది
ఈ 1 మీద కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని మనకి ఇది అప్లై చేస్తుంది. సో ఈ జాయింట్ దగ్గర కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి అది ఎంత అవుతుంది, F21 అవుతుంది, ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ 2 on 1 అవుతుంది. సో మనకి న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుందంటే సేమ్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అగైన్ న్యూటన్ థర్డ్ లా ఏం చెప్పుద్ది అంటే ఆ యాక్షన్ ఫోర్సు రియాక్షన్ ఫోర్సు సేమ్ బాడీ మీద ఉండవు, డిఫరెంట్ బాడీ మీద ఉంటాయి. సో ఇక్కడ ఈ సెకండ్ బాడీ మీద నుంచి వచ్చిన ఫోర్సు ఈ ఫస్ట్ దాని మీద F21 అనుకుంటే మనం ఈ రియాక్షన్ అనేది అగైన్ దీని మీద యాక్ట్ అవుతుంది, అది F12 అవుతుంది. సో ఆ నేమ్స్ ఏవైనా కానీ సో యాక్షన్ రియాక్షన్ అయితే ఉంటాయి. సో అలా ఈ యాక్షన్ రియాక్షన్ అనేది ఈ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర డెవలప్ అవుతుంది. సో ఈ రియాక్షన్ వచ్చిన ఆ రెసిస్టింగ్ ఫోర్సే మనం ఫ్రిక్షన్ అంటాం. మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసినప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్ అనేది అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్గా వస్తుంది. సో అది రావడానికి రీజన్ ఏంటంటే అది రియాక్షన్ వల్ల డెవలప్ అయిన ఫోర్స్. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకుందాం. ఈ ఫ్రిక్షన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. ఎందుకంటే ఏ బాడీ కూడా మనకు స్మూత్గా ఉండదు, ఖచ్చితంగా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఇర్రెగ్యులారిటీస్ ఎందుకంటే మనకి యూనివర్స్లో కంప్లీట్ స్మూత్ సర్ఫేస్ అనేది ఇంపాసిబుల్. సో ఎంతో కొంత మనం కంటిన్యూస్గా జూమ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇర్రెగ్యులారిటీస్ మనకు కనిపిస్తాయి, ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫ్రిక్షన్ అనేది ఈ ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. సో ఈ డైరెక్ట్గా ఈ ఫామ్లో అయితే గుర్తుపెట్టుకోండి, మనకి డెరివేషన్లు అవన్నీ అవసరం లేదు. ఈ ఫామ్లో కూడా మ్యాక్సిమం క్వశ్చన్లు రావు, బట్ ఎనీవే ఒక ఫామ్లో అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంతైతే మ్యాక్సిమం జనరేట్ అవుతుందో దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం మనము. సో దాని ఫార్ములా అయితే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, μn. సో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్డ్ ఆ జాయింట్ దగ్గర, ఆ రెండు సర్ఫేస్ల జాయింట్ దగ్గర డెవలప్ అయ్యే మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అంటే μn. ఇక్కడ మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అలాగే n అంటే నార్మల్ రియాక్షన్. సో ఇది మనకి ఇదేంటనేది అర్థం అవుద్ది, జస్ట్ ఫర్దర్గా మన నెక్స్ట్ దాంట్లో అర్థం అవుద్ది. సో ఈ ఫార్ములా ప్రజెంట్ అయితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు μn. సో ఇది కూడా మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ టర్మ్ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు μn. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇవి కాన్స్టెంట్ వాల్యూ, దీనికి యూనిట్స్ ఏముండవు. సో n అనేది నార్మల్ రియాక్షన్. సో ఇది మ్యాగ్నిట్యూడ్, ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్. మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా ఫ్రిక్షన్ ఈ డెఫినేషన్ చూసాం ఫస్ట్, దాని తర్వాత మ్యాగ్నిట్యూడ్. సో నెక్స్ట్ అనేది డైరెక్షన్. సో ఈ ఫ్రిక్షన్ అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే ఫ్రిక్షన్ ఆల్వేజ్ యాక్ట్, మన ఫోర్స్ ఎలా అయితే అప్లై చేస్తున్నామో ఆ రిలేటివ్ మోషన్ ఎటువైపు అయితే ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉంటుంది. సో డైరెక్షన్ అనేది ఆల్వేజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిలేటివ్ టు ద సర్ఫేస్. సో ఈ మోషన్, ఆ రిలేటివ్ మోషన్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో డెఫినేషను, మ్యాగ్నిట్యూడ్, ఫార్ములా మనము వాడు గుర్తుపెట్టుకోండి, తర్వాత డైరెక్షన్ అనేది. సో ఇప్పుడు ఒకసారి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం, క్లియర్గా అర్థం అవుద్ది. ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ.
యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో ఈ డయాగ్రామ్ వేసాం మనం ఆల్రెడీ. సో ఒక సర్ఫేస్ పైన ఒక ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ మీద క్యాపిటల్ ఎఫ్ అనేది అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బాడీ మీద ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతుంటాయి? ఈ సర్ఫేస్ ఏమి స్మూత్ సర్ఫేస్ కాదు, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ మీద ఏ ఫోర్స్లు అయితే యాక్ట్ అవుతున్నాయో ఇండికేట్ చేసే డయాగ్రామ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ వేసుకున్నాను. సో రైట్ సైడ్ మనం అప్లైడ్ ఫోర్స్ అనేది క్యాపిటల్ ఎఫ్ రైట్ సైడ్. సో ఈ ఆబ్జెక్ట్కి కొంత మాస్ ఉంది. సో ఆ వెయిట్ అనేది ఆల్వేజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో దాన్ని నేను డబ్ల్యూ అనుకున్నాను. సో ఎప్పుడైనా టూ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ సర్ఫేస్కి నార్మల్గా పర్పెండిక్యులర్గా ఒక రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రియాక్షన్ని మనం నార్మల్ రియాక్షన్ అంటాం. సో ఇది ఆల్వేస్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్, ఆల్వేస్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది. సపోజ్ ఇలా ఆబ్జెక్ట్ ఒకటి ప్లేస్ చేశాను నేను. సో ఇప్పుడు నార్మల్ రియాక్షన్ అన్నాం అనుకోండి. నార్మల్ రియాక్షన్ అనేది ఆల్వేజ్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఈ డైరెక్షన్లో. సో అలా నార్మల్ రియాక్షన్ అనేది ఆల్వేజ్ కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా. అదే వెయిట్ అనుకోండి, వెయిట్ ఆల్వేజ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్. అది ఎక్కడున్నా కానీ. సపోజ్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో మనం వెర్టికల్లీ డౌన్వర్డ్స్ వేసాం. అదే ఈ ఇంక్లైన్ దాంట్లో అనుకోండి, ఇక్కడ కూడా వెర్టికల్లీ డౌన్వర్డ్స్ వేయాలి. వెర్టికల్లీ డౌన్వర్డ్స్ డబ్ల్యూ. సో ఇలా నార్మల్ రియాక్షన్ వెయిట్ అనేవి, నార్మల్ రియాక్షన్ అయితే సర్ఫేస్ కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే వెయిట్ అయితే ఆల్వేజ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇక్కడ ఇంకో వన్ మోర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ ఫ్రిక్షన్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల. అదే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఈ అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్గా మనకి ఇది యాక్ట్ అవుతుంది. అంటే ఈ సర్ఫేస్ దగ్గర, లేదంటే సింపుల్గా ఇటువైపు రాసుకుంటారుగా స్మాల్ ఎఫ్. సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఒకసారి ఆ టర్మినాలజీ రాసుకోండి. డబ్ల్యూ అంటే చూడండి, ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ ఇది ఇంపార్టెంట్. మనకి ఖచ్చితంగా చాలా ప్రీవియస్ పేపర్లు మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రిక్షన్లో అయితే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ప్రతిసారి. సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కొంచెం మనం నేర్చుకుంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రిక్షన్ అనేది. సో డబ్ల్యూ అంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ ద బాడీ, వెయిట్ ఆఫ్ ద బాడీ. సో ఈ వెయిట్ వల్ల డెవలప్ అయిన రియాక్షన్ అనేది ఎన్, నార్మల్ రియాక్షన్. అలాగే క్యాపిటల్ ఎఫ్ అంటే అప్లైడ్ ఫోర్స్. మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే అప్లై చేస్తామో అది అప్లైడ్ ఫోర్స్, క్యాపిటల్ ఎఫ్ అనేది. స్మాల్ ఎఫ్ అనేది ఈ అప్లైడ్ ఫోర్స్ని రెసిస్ట్ చేసేది. అదే దేనివల్ల వచ్చింది? ఫ్రిక్షన్ వల్ల వచ్చిన ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ 4 ఫోర్స్లు అనేది ఈ బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి. సో ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి, మనం ఈ క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ని మనం అప్లై చేసినప్పుడు ఈ వెర్టికల్ డైరెక్షన్లో మనకి ఎట్లాంటి మోషన్ ఉండదు, ఎందుకంటే అది బాడీ ఏం పైకి లేచిపోదు. సో కాబట్టి వెర్టికల్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది 0, ఎట్లాంటి నెట్ ఫోర్స్ అనేది ఉండదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది? నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ ఆ పాయింట్ రాసుకోండి. ఇన్ వెర్టికల్ డైరెక్షన్, సో వెర్టికల్ డైరెక్షన్లో దేర్ ఈజ్ నో మూమెంట్, దేర్ ఈజ్ నో మోషన్. అంటే ఏంటి అర్థం? ఎఫ్ నెట్ అనేది 0. సో మనకు మోషన్ ప్రొడ్యూస్ అయ్యేది ఫోర్స్ వల్ల, నెట్ ఫోర్స్ వల్ల. సో మోషన్ లేదంటే అర్థం ఏంటంటే నెట్ ఫోర్స్ 0 అని. సో అట్లాంటప్పుడు మనం ఎన్ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో దాని నుంచి మనకి నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అవుతుంది. సో ఇది మనకి బిట్లు ఇక్కడ అడగచ్చు.
ఒక ఆబ్జెక్ట్ మీద క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అయినప్పుడు ఆబ్జెక్ట్ వెయిట్ సపోజ్ 20 న్యూటన్ అయినప్పుడు నార్మల్ రియాక్షన్ ఎంత అనొచ్చు. సో వెయిట్ ఎంతైతే ఉందో దానివల్ల మనకి నార్మల్ రియాక్షన్ వస్తుంది. సో నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు హారిజంటల్ డైరెక్షన్లో చూద్దాం. ఇన్ హారిజంటల్ డైరెక్షన్. సో ఇందులో 2 కేసులు ఉంటాయి. మనం ఇప్పుడు అప్లై చేసిన ఫోర్స్కి ఆబ్జెక్ట్ మూవ్ అవ్వచ్చు, మూవ్ అవ్వకపోవచ్చు. సపోజ్ మూవ్ అవ్వట్లేదు అనుకుందాం. ఇప్పుడు మనం ఆ బాడీ మీద కొంత ఫోర్స్ అప్లై చేశాను, ఒక 10 న్యూటన్ ఎంతో అప్లై చేశాను. ఆ 10 న్యూటన్కి బాడీ మూవ్ అవ్వచ్చు, మూవ్ అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ కేసు ఏంటంటే మూవ్ అవ్వలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ నాట్ మూవింగ్, అంటే అప్లై చేసిన ఫోర్స్ అనేది సరిపోలేదు, ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంది. సో అందుకని బాడీ మూవ్ అవ్వట్లేదు. సో బాడీ నాట్ మూవింగ్. సో బాడీ మూవ్ కానప్పుడు ఏమవుతుందంటే, సో బాడీ మూవ్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? నెట్ ఫోర్స్ అనేది 0. సో మనకు మోషన్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే నెట్ ఫోర్స్ ఉంటేనే జనరేట్ అవుద్ది. సో బాడీ మూవ్ కావట్లేదు కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీని నుంచి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్. సో ఎంత అమౌంట్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఉందో అదే ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతుంది. సో మనకి బాడీ మూవ్ కానప్పుడు మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే అప్లై చేసామో ఆ ఫోర్సే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతుంది. సో ఇందులో 2వ కేసు తీసుకుందాం మనం. సపోజ్ బాడీ మూవ్ అవుతుంది. ఇఫ్ బాడీ మూవింగ్. సో మనకి బాడీ మూవ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే నెట్ ఫోర్స్ ఉందని. సో నెట్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుందంటే నెట్ ఫోర్స్ ఉంది అంటే అర్థం ఏంటంటే యాక్సిలరేషన్ ఉన్నట్టు. సో కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అవుతుంది. సో ఎంతైతే ఆ నెట్ ఫోర్స్ ఉందో దానివల్ల మనకి యాక్సిలరేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ నెట్ ఫోర్స్ అంటే ఏంటి? అప్లైడ్ ఫోర్స్ మైనస్ స్మాల్ ఎఫ్. మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మనం అప్లై చేసాం. ఇక్కడ రియాక్షన్ అనేది స్మాల్ ఎఫ్, ఫ్రిక్షనల్ ఫోర్స్. క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ అనేది నెట్ ఫోర్స్ అవుతుంది. సో క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఆ డిఫరెన్స్ ఇన్ ఫోర్స్ వల్ల మనకి యాక్సిలరేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవి 2 కేసులు మనకి బాడీ మూవ్ అవుతున్నప్పుడు. సో మనకు మ్యాక్సిమం దీంట్లో అయితే మనకి న్యూమరికల్ క్వశ్చన్స్ అట్లాంటివి ఏం రావు, బట్ థియరీ ఇందులో క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ది. సో ఇది ఫ్రిక్షన్ యొక్క థియరీ, ఫ్రిక్షన్ డెఫినేషను, అలాగే ఫ్రిక్షన్ యొక్క ఫోర్స్ ఫార్ములా, ఫ్రిక్షన్ డైరెక్షను, అలాగే ఇందులో మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా డిస్కస్ చేసాం, ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మూవ్ అవుదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. టైప్స్. సో ఈ టైప్స్లో ఫస్ట్ మనము ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ అదే ఆబ్జెక్ట్ని ఒక సర్ఫేస్ మీద మనం ప్లేస్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ని మనం సర్ఫేస్ మీద ప్లేస్ చేసాం. సో ఆల్రెడీ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాము. రైట్ సైడ్ ఏమో క్యాపిటల్ ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంటుంది, వెయిట్ ఏమో వెర్టికల్లీ డౌన్వర్డ్స్, అలాగే నార్మల్ రియాక్షన్ అనేది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అనేది స్మాల్ ఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సపోజు మనం క్లియర్గా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది నేను 0.3 తీసుకున్నా. మనం ఇందాక చెప్పాం, మనం మ్యాక్సిమం ఫ్రిక్షన్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటంటే స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు μn. సపోజ్ ఇది 100 న్యూటన్ వెయిట్ అనుకుందాం. W ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్. సో ఈ వాల్యూస్ నేను ఇచ్చాను అనుకుందాం. వెయిట్ అనేది 100 న్యూటన్ వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఫ్లోర్ పైన మనం ప్లేస్ చేసాం. ఆ ఫ్లోర్కి ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉందంటే 0.3. సో దీని నుంచి మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఎంత అవుతుంది? μn 0.3 × 100 అంటే అర్థం ఏంటంటే 30 న్యూటన్
మ్యాక్సిమం 13 న్యూటన్ ఫోర్స్ని అది జనరేట్ చేయగలదు ఆ సర్ఫేస్ అనేది ఆ కాంటాక్ట్ దగ్గర. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అప్లైడ్ ఫోర్స్ నేను స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను చూడండి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్లియర్గా అర్థం కావాలి. సపోజ్ నేను 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను. 1 న్యూటన్ ఫోర్స్ నేను అప్లై చేశాను. 1 న్యూటన్ ఫోర్స్ నేను అప్లై చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది మూవ్ కాదు. ఎందుకంటే దాని లిమిటింగ్ మ్యాక్సిమం ఫ్రిక్షన్ కెపాసిటీ ఎంత అంటే 13 న్యూటన్. నువ్వు 13 న్యూటన్ కన్నా ఎక్కువ అప్లై చేస్తేనే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఈ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ న్యూమరికల్ టైప్లో ఇద్దాం అనుకుంటే మనకు W డేటా ఇవ్వచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇవ్వచ్చు. 1 న్యూటన్ ఫోర్స్ నేను అప్లై చేశానని చెప్తాను నేను. అట్లాంటప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు నేను 1 న్యూటన్ ఫోర్స్ని అప్లై చేశాను, దాని లిమిట్ అంటే 30 న్యూటన్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుందంటే 1 న్యూటనే అవుతుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం లిమిట్ మనం కనుక్కున్నది 30 న్యూటన్. సో మనం 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి దాని రియాక్షన్ కూడా 1 న్యూటనే వస్తుంది. సపోజు నేను ఇప్పుడు లోడ్ పెంచాను, 10 న్యూటన్ అయింది అప్లైడ్ ఫోర్స్ అనేది. స్టిల్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ కాదు, ఎందుకంటే దాని లిమిట్ అనేది 30 వరకు ఉంది. సో ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుందంటే 10 న్యూటన్ అవుతుంది, నాట్ 13 న్యూటన్. సపోజు ఇప్పుడు 25 న్యూటన్ అప్లై చేశాను. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా 25 న్యూటనే అవుతుంది. 13 న్యూటన్ అప్లై చేశాను. సో నౌ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది 30 న్యూటన్. ఈ కేసు వచ్చేసరికి ఆబ్జెక్ట్ రెడీ టు మూవ్. ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ టు మూవ్. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే మనం అప్లై చేస్తే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటుందో దాన్నే మనము లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. అంటే ఫ్రిక్షన్ లిమిట్ అంతవరకు లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఈ డెఫినేషన్ అనేది మనకి బిట్లో అడగవచ్చు. సో ఒకసారి ఆ డెఫినేషన్ రాసుకోండి. టైప్స్లో ఫస్ట్ది ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్. టైప్స్లో ఫస్ట్ది స్టాటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ అంటే అర్థం ఏంటంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇంకా ఆబ్జెక్ట్ అనేది ఇంకా మూవ్ కాలేదు. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఆ ఎగ్జాంపుల్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడే. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఒకసారి అది డెఫినేషన్ రాసుకుందాం. ఈవెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లయింగ్, ఈవెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లయింగ్ if object is not moving, if object is at rest, if object is at rest, they generate static friction. సో ఈవెన్ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నా కానీ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది మనం అప్లై చేసిన ఫోర్స్కి రియాక్టివ్ ఫోర్స్ అనేది. సో దాన్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో అలా మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే మనం కంటిన్యూస్గా అప్లై చేస్తున్నామో ఒక సర్టెన్ పాయింట్ రీచ్ అవుద్ది, మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఆ ఫోర్స్నే మనం లిమిటింగ్ వాల్యూ అంటాం. అప్పుడు జనరేట్ అయిన ఫ్రిక్షన్ మనం లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్లో లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 13 న్యూటన్. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్నే తీసుకుందాం మనం. సో ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ limiting value of friction is equal to 13 న్యూటన్ అవుతుంది. అంటే మ్యాక్సిమం వాల్యూ, అది లిమిటింగ్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ. సో దాన్ని ఎలా కనుక్కున్నాం మనం? F ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని దాన్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. సో ఈ లిమిటింగ్ వాల్యూ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫోర్స్ అనేది అంతకన్నా ఎక్కువ అప్లై చేస్తేనే అది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. If applied force greater than limiting value,
ఇక్కడ ఈ కేసులో 30 న్యూటన్. గ్రేటర్ దాన్ లిమిటింగ్ వాల్యూ, ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్. ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఇట్ విల్ కాజ్ యాక్సిలరేషన్, అదే యాక్సిలరేట్ అవుతున్నట్టు. ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ మీన్స్ ఇట్ విల్ యాక్సిలరేట్. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. మనం 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ అనేది 1 న్యూటన్ డెవలప్ అయింది. అలాగే 10 న్యూటన్ అప్లై చేసేటప్పుడు 10 న్యూటన్ ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్ అయింది. అలా 25 అప్లై చేస్తున్నప్పుడు 25 డెవలప్ అయింది. సో స్టాటిక్ ఫ్రిక్షన్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ కూడా ఎంత ఈ లిమిటింగ్ కన్నా తక్కువ ఉంటే, ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే మనం అప్లై చేస్తున్నామో అంతే అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో అందుకే దీన్ని ఏమంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ అంటాం. ఎంతైతే అప్లై అవుతుందో దానికి తగ్గట్టుగా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో అడ్జస్ట్ అవుతుంటుంది. సో అందుకే ఈ స్టాటిక్ ఫ్రిక్షన్నే మనము సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది నోట్ కింద రాసుకోండి. బేస్డ్ ఆన్ applied force, static friction varies by itself. సో అందుకే దీన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటాం. దట్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అడ్జస్టింగ్. That is why it is called self-adjusting friction. The self-adjusting friction. ఓకే, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అనేది దేన్ని అంటాం? స్టాటిక్ ఫ్రిక్షన్ మనం సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, ఈ టైప్స్లో సెకండ్ది. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ మనం డిస్కస్ చేసాం. పాయింట్ ఏ అనేది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనం డిస్కస్ చేసింది స్టాటిక్ ఫ్రిక్షన్. సో నెక్స్ట్ది డైనమిక్ ఫ్రిక్షన్. లేదా దీన్నే కైనెటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. కైనెటిక్ ఫ్రిక్షన్. సో మనం ఇంతవరకు స్టాటిక్ ఫ్రిక్షన్లో చెప్పాము, అప్లై చేసే ఫోర్స్ అనేది లిమిటింగ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సపోజ్ ఈ అప్లైడ్ ఫోర్స్ అనేది లిమిటింగ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉందనుకోండి, వెన్ అప్లైడ్ ఫోర్స్ గ్రేటర్ దాన్ లిమిటింగ్ వాల్యూ, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ బాడీ కమ్స్ ఇంటూ మోషన్. సో అప్పుడు బాడీ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ మనం డైనమిక్ ఫ్రిక్షన్ అంటాం. డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో జనరల్గా ఈ స్టాటిక్ ఫ్రిక్షన్తో మనం కంపేర్ చేస్తే ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. వన్స్ మూవ్ అయిన తర్వాత అంత ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు, ఈజీగానే మూవ్ అవుతుంది అది. అంటే మనం ఇనీషియల్గా మోషన్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసే ఫోర్స్ కన్నా తక్కువ ఫోర్స్తోనే అది మళ్ళీ మూవ్ అవుతుంది. సో ఇలా ఎందుకు అవుతుందంటే మనం స్టార్టింగ్లో స్టాటిక్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయాలంటే ఆ ఇర్రెగ్యులారిటీస్ మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఇర్రెగ్యులారిటీస్ మధ్య ఇంటర్లాకింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. వన్స్ బాడీ మూవ్ అయిన తర్వాత ఈ ఇంటర్లాకింగ్ ఫామ్ చేసేటంత టైం ఉండదు, కంటిన్యూస్గా మూవ్ అవుతుంది కాబట్టి. సో అందుకని కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఒకసారి రాసుకోండి. డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్. డైనమిక్ ఫ్రిక్షన్ లెస్ దాన్
స్టాటిక్ ఫ్రిక్షన్ బాక్స్లో పెట్టుకునేది డైనమిక్ ఫ్రిక్షన్ లెస్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఎందుకంటే రీజన్ ఏంటంటే దేర్ ఇస్ నో టైమ్ ఫర్ ఇంటర్లాకింగ్ ఆఫ్ సర్ఫేసెస్ బికాస్ there is no time for interlocking ఆ ఇర్రెగ్యులారిటీస్ దగ్గర ఇంటర్లాక్ అయ్యేటంత స్కోప్ ఉండదు, టైం ఉండదు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ఇంటర్లాకింగ్ ఆఫ్ సర్ఫేసెస్. సో అందుకని స్టాటిక్తో కంపేర్ చేసుకుంటే ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అగైన్ ఈ డైనమిక్ ఫ్రిక్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో ఈ డైనమిక్ ఫ్రిక్షన్ అనేది మనకు డైనమిక్ ఫ్రిక్షన్ అనేది 2 టైప్స్. ఒకటి స్లైడింగ్ ఫ్రిక్షన్, రెండోది రోలింగ్ ఫ్రిక్షన్. చూడండి, స్లైడింగ్ ఫ్రిక్షన్ అని ఎప్పుడు అంటామంటే ఏదైతే ఆబ్జెక్ట్స్ 2 కాంటాక్ట్లో ఉన్నాయో ఏరియా కాంటాక్ట్ ఉంటే వాటిని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. అదే పాయింట్ కానీ లైన్ కాంటాక్ట్ కానీ ఈ టైప్లో ఉంటే వాటిని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉందనుకోండి, ఒక బాల్ని వేరే ఒక సర్ఫేస్ మీద మనం ప్లే చేసేటప్పుడు పాయింట్ కాంటాక్ట్ ఉంటుంది. అదే ఒక రోలర్ని వేసామనుకోండి లైన్ కాంటాక్ట్ ఉంటుంది. ఇలా పాయింట్ కానీ లైన్ కాంటాక్ట్ కానీ ఉంటే అవి రోలింగ్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఏరియా కాంటాక్ట్ ఉందనుకోండి, ఒక రెక్టాంగిల్ బాక్స్ మీద ఇంకో రెక్టాంగిల్ బాక్స్ వేసామనుకోండి, ఆ ఎంటైర్ బాటమ్ ఏరియా అంతా కూడా కాంటాక్ట్లో ఉంటుంది. సో ఆ టైపు ఆబ్జెక్ట్స్ స్లైడ్ అవుతున్నప్పుడు జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఒకసారి ఆ డెఫినేషన్ కూడా రాసుకోండి. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే sliding friction. If one body slides over the other, then friction between surfaces is called sliding friction. So next the rolling friction. చూడండి, స్లైడింగ్ ఫ్రిక్షన్లో అయితే ఏరియా కాంటాక్ట్ ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్లో అయితే ఇద్దరు పాయింట్ కానీ లైన్ కాంటాక్ట్ కానీ. సో దీని డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ వన్ బాడీ రోల్స్ ఓవర్ the other then the friction between surfaces is called rolling friction. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా అడిగే బిట్స్ ఏంటంటే ఇద్దరు మనకి రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ వీటిలో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్కి స్లైడింగ్ ఫ్రిక్షన్కి రోలింగ్ ఫ్రిక్షన్కి ఈ కంపారిజన్ అనేది బిట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటుందంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. స్టాటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ సో నెక్స్ట్ ఎక్కువ ఉన్నది ఏంటంటే స్లైడింగ్ ఫ్రిక్షన్, ఎందుకంటే అది ఏరియా కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్తో కంపేర్ చేసుకుంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ రోలింగ్ ఫ్రిక్షన్. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇవి బిట్లో వచ్చే స్కోప్ ఉన్న పాయింట్ ఇది.
సో స్టాటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ రోలింగ్ ఫ్రిక్షన్. అయితే ఇందులో ఒక స్పెషల్ కేసు డిస్కస్ చేద్దాం. దీని మీద బిట్స్ అయితే రావు, బట్ దీని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకి థియరీ బిట్స్ ఫ్రేమ్ చేసే స్కోప్ ఉంది. ఒకసారి ఇది కేర్ఫుల్గా వినండి. స్పెషల్ కేస్ చూడండి. ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి ఇంటర్లో వస్తుంది. ఐఐటి జేఈ కానీ నీట్ కానీ ఇట్లాంటి రాస్తున్నప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కాకపోతే మనకి మన స్టేట్ సిలబస్లో కూడా ఈ కాన్సెప్ట్ పెట్టాడు. ఎన్సీఆర్టీ బుక్లో లేదు, కానీ మనకి తెలంగాణ స్టేటు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో అయితే ఈ కాన్సెప్ట్ ఉంది. సో అందుకని ఇది జస్ట్ థియరీ మనం డిస్కస్ చేద్దాం, ఒక 2-3 పాయింట్స్. ఇది మీకు న్యూమరికల్ క్వశ్చన్స్ అయితే ఏం రావు. సో ఈ స్పెషల్ కేసు ఏంటంటే, ఒక బ్లాక్ని మనం ఇంకో బ్లాక్ మీద ప్లేస్ చేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ ఎలాగ యాక్ట్ అవుతుంది, ఆ డైరెక్షన్ మనం అడగచ్చు మనకి థియరీ బిట్లో. సో ఈ స్పెషల్ కేసు అంటే బ్లాక్ ఆన్ బ్లాక్ ప్రాబ్లం. జస్ట్ ఓన్లీ మనం థియరీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఒకటి క్లియర్గా అర్థమైతే సరిపోతుంది దీనికి. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ వేసుకోండి. సో ఇక్కడ నేను ఈ డయాగ్రామ్లో ఏంటంటే ఈ సర్ఫేస్ అనేది ఫ్రిక్షన్ లెస్ తీసుకుంటున్నా. అంటే ఈ సర్ఫేస్ మీద సపోజు కంప్లీట్గా లూబ్రికెంట్ మనం వేసాం. సో మ్యాక్సిమం 0 ఫ్రిక్షన్ అనుకుందాం. ఆ 0 ఫ్రిక్షన్ సర్ఫేస్ పైన నేను ఒక బాక్స్ అనేది ప్లే చేశాను. దానిపైన 1 more బాక్స్ అనేది ప్లే చేసాం. సో వాటికి నెంబరింగ్ ఇచ్చాం. ఇది 2, ఇది 1. ఇక్కడైతే ఇది ఫ్రిక్షన్ లెస్. సో మనకు అర్థం అవడం కోసం ఈ 1, 2 ఈ రెండింటి కాంటాక్ట్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది 0.3 తీసుకుందాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది. సో కొంచెం క్లియర్గా అర్థం అవుతుంది అలాగైతే మనకి. సో ఒక బ్లాక్ పైన మనం ఇంకో బ్లాక్ ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఈ బాటమ్ బ్లాక్ మీద కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది నేను అప్లై చేశాను ఇక్కడ ఫస్ట్ బ్లాక్ మీద. సో మనకి ఈ ఫస్ట్ బ్లాక్ మీద కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ అడగవచ్చు. మొదటి బాక్స్ మీద ఎలా ఉంటుంది, రెండో బాక్స్ మీద ఎలా ఉంటుంది. సో ఇవి ఒకవేళ వస్తే మనకి మ్యాక్సిమం వచ్చే థియరీ బిట్లు. సో ఒకసారి రాసుకోండి. వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ లోయర్ బ్లాక్. సో ఆ అప్పర్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు కూడా మనం డయాగ్రామ్స్ వేయచ్చు, బట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి డిస్కస్ చేద్దాం కన్ఫ్యూజ్ కాకుండా. సో నేను లోయర్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటే చెప్తాను. సో అప్పర్ బ్లాక్ మీద అవసరం లేదు, అది మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంటుంది రెండు డిస్కస్ చేస్తే. సో వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ లోయర్ బ్లాక్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. జస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అర్థమైతే మనకి ఫోర్స్ డైరెక్షన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ కేస్ అనేది ఏంటంటే, సో ఇంతకుముందే మనం చెప్పాం, మనం అప్లై చేసిన ప్రతి ఫోర్స్కి ఒక బ్లాక్ అనేది మూవ్ అవ్వాలని రూల్ లేదు. లిమిటింగ్ వాల్యూ కన్నా ఎక్కువ అప్లై చేస్తేనే బ్లాక్ అనేది మూవ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. అయితే మనం ముందుగానే చెప్పాం ఈ ఫోర్స్ అనేది ఫ్రిక్షన్ లెస్ అన్నాం. సో మనం ఎంత స్లైట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినా కానీ బ్లాక్ 1 అయితే మూవ్ అవుతుంది, ఎందుకంటే అది ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ మీద ఉంది కాబట్టి. ఈ బ్లాక్ 2 అనేది బ్లాక్ 1, బ్లాక్ 2కి రిలేటివ్ మోషన్ ఉండాలా వద్దు అనేది డిసైడ్ చేసేది ఏంటంటే ఆ రెండిట్ల మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. సో బ్లాక్ 1 అనేది ఎలాగైనా మూవ్ అవుద్ది, కొంచెం ఫోర్స్ అప్లై చేసినా మూవ్ అవుద్ది, ఎందుకంటే అది ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ మీద ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే, బ్లాక్ 1, బ్లాక్ 2 మధ్య కూడా ఈ ఫ్రిక్షన్ ఉంది మనకి. సో ఈ బ్లాక్ 2 అనేది రిలేటివ్గా మూవ్ అవ్వాలా వద్దు అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, బ్లాక్ 1తో కంపేర్ చేసినప్పుడు సో ఈ 1, 2 మధ్య ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ లిమిటింగ్ వాల్యూ అనేది కనుక్కొని ఈ అప్లై చేసిన ఫోర్స్ అనేది ఆ లిమిటింగ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే ఈ బ్లాక్ 1కి బ్లాక్ 2కి మధ్య కొంత రిలేటివ్ మోషన్ అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ మనకు అర్థం కావాలి. సో ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ లెస్ దాన్ లిమిటింగ్ వాల్యూ, లిమిటింగ్ ఫ్రిక్షన్. దేని మధ్య? లిమిటింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్
1 and 2. ఎందుకంటే మనకి ఈ బాటమ్ సర్ఫేస్తో అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్రిక్షన్లెస్ అని మనం క్లియర్గా మెన్షన్ చేసాం. సో ఈ 1కి 2కి మధ్య ఉన్న లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంది అంటే ఈ 1, 2 రెండు కూడా ఒక సింగిల్ యూనిట్ లాగానే మూవ్ అవుతాయి. సో దెర్ ఇస్ నో రిలేటివ్ మోషన్. సో both 1 and 2 moves as సింగిల్ యూనిట్. సో ఎట్లాంటి రిలేటివ్ మోషన్ ఉండదు. సో ఆ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ గ్రేటర్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు అప్లై చేసిన ఫోర్స్ అనేది క్యాపిటల్ F అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉంటే, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎలా కనుక్కుంటాం, స్మాల్ f ఈజ్ ఈక్వల్ టు μn. ఆ మ్యూ వాల్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 0.3 అన్నాం. 0.3 ఇంటూ సపోజ్ ఈ సెకండ్ దాని యొక్క వెయిట్ మనం ఎంత ఒక 10 న్యూటన్ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 10 న్యూటన్ ఇచ్చినప్పుడు అదే నార్మల్ రియాక్షన్ అవుద్ది ఈ 1కి 2కి మధ్య ఉన్న కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర. సో అప్పుడు μn ఎంత అవుతుందంటే 10 ఇంటూ 0.3 3 న్యూటన్ అవుతుంది. సో మనం అప్లై చేసిన ఫోర్స్ 3 కన్నా ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా 1కి 2కి మధ్య రిలేటివ్ మోషన్ అయితే వస్తుంది. సో ఆ కేసు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం, ఇఫ్ క్యాపిటల్ F ఈజ్ మోర్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమవుతుందంటే చూడండి, ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, బట్ అర్థమైతే మాత్రం మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోయినా నేను ఒక పాయింట్ చెప్తాను, ఏది గుర్తుపెట్టుకోవాలో ఆ 2 పాయింట్లు చెప్తాను సరిపోద్ది. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ 1, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ 2. ఇక్కడ మనకి థియరీ క్వశ్చన్ అడగవచ్చు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇదే అడిగే క్వశ్చన్, మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ ఇందులో. సో ఫస్ట్ దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి, బాటమ్ బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో మనకు ఫోర్స్ అనేది 1 మీదే యాక్ట్ అవుతుంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫోర్స్ అనేది 1 మీదే యాక్ట్ అవుతుంది. ఈ 2 బ్లాక్ మీద ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే లేదు. ఒకవేళ ఈ 2 బ్లాక్ మూవ్ అయ్యిందంటే దేనివల్ల మూవ్ అయ్యి ఉంటుంది అంటే ఫ్రిక్షన్ వల్లే మూవ్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ బ్లాక్ 1లో ఈ బాటమ్ ఎట్లాంటి ఫ్రిక్షన్ ఉండదు, ఎందుకంటే అది మనం క్లియర్గా చెప్పాము ఫ్రిక్షన్ లెస్ అని. సో కాబట్టి మీకు బాటమ్ అయితే ఎట్లాంటి ఫ్రిక్షన్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ పైన 1కి 2కి మధ్యలో అయితే ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది, స్మాల్ f అనేది. అలాగే ఈ 1కి 2కి మధ్య మనకు క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఈ టైప్లో వేసుకోండి. ఇది సపోజ్ ఈ సెకండ్ బాడీ, ఈ బాటంలో వేసింది బ్లాక్ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ 1 అనుకోండి. బ్లాక్ 1 నేను జూమ్ చేశాను. సో ఇది ఈ పైన ఉన్నది బ్లాక్ 2. ఓన్లీ బ్లాక్ 1 మీదే మనం ఫోర్స్ అప్లై చేసాం, క్యాపిటల్ F. సో అంటే ఏంటి, ఈ బ్లాక్ 1 ఫోర్స్ అనేది సపోజ్ ఈ కాంటాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ 1 ఫోర్స్ అనేది బ్లాక్ 2 మీద ఈ టైప్లో యాక్ట్ అవుతుంది. బ్లాక్ 2 మీద ఈ టైప్లో యాక్ట్ అవుతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది. ఈ బ్లాక్ 2 నుంచి బ్లాక్ 1 మీద రియాక్షన్ వస్తుంది. వన్స్ ఫోర్స్ బ్లాక్ 2 మీద అప్లై అయిన తర్వాత ఆ రియాక్షన్ అనేది ఇది ఈ పైన మనం ఇండికేట్ చేసింది. సో ఇలా మీరు ఒకవేళ ఈ డయాగ్రామ్ మనం వేసుకుంటే మనకి క్లియర్గా అర్థం అవుద్ది. ఈ డయాగ్రామ్ మీరు ఒక సైడ్ వేసుకుంటే క్లియర్గా అర్థం అవుద్ది. బట్ ఎనీవే మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ రాకపోయినా నో ప్రాబ్లం, మనకి CBT 1 ఎగ్జామ్కి అయితే ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ బిట్లు మనకి ఎలా అడుగుతున్నాడంటే ఈ టైప్లో ఒక బ్లాక్ మీద ఇంకో బ్లాక్ మనం ప్లేస్ చేసినప్పుడు సపోజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది బాటమ్ బ్లాక్ మీద అప్లై చేస్తున్నప్పుడు ఫ్రిక్షనల్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా, ఈ టైప్లో క్వశ్చన్ రావచ్చు. సో బ్లాక్ 1 మీద అయితే ఫ్రిక్షన్ యాక్ట్స్ లెఫ్ట్ సైడ్, అదే బ్లాక్ 2లో అనుకోండి ఫ్రిక్షన్ యాక్ట్స్ రైట్ సైడ్. ఈ 2 పాయింట్లు సరిపోతాయి మనకి.
సో మిగతావి కూడా మనం ఇండికేట్ చేయాలనుకుంటే బ్లాక్ 1 మీద అయితే వెయిట్ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఈ బ్లాక్ 1 మీద మనం తీసుకున్నప్పుడు 2 వెయిట్లు తీసుకోవాలి, W1 + W2. నార్మల్ రియాక్షన్ అయితే N1 ఇలా ఉంటుంది. అదే బ్లాక్ 2 మీద వెయిట్ అయితే W2 డౌన్వర్డ్ తీసుకుంటాం, ఓన్లీ W2 ఉంటుంది, ఇంకా దానిపైన ఇంకే వెయిట్ లేదు కాబట్టి నార్మల్ రియాక్షన్ అయితే N2 ఇలా ఉంటుంది. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మనకి ఇక్కడ అడిగే స్కోప్ ఏంటంటే ఫ్రిక్షన్ డైరెక్షన్ ఒకటే అడుగుతాడు ఒకవేళ అడగాల్సి వస్తే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సెకండ్ కాన్సెప్ట్ అనేది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్. సో మెయిన్గా మనకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ది రఫ్నెస్. సో ఇది మనం ఈజీగానే గెస్ చేయొచ్చు. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఒక సర్ఫేస్ అనేది రఫ్నెస్ ఎక్కువ ఉందనుకోండి, ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ ఉంటే ఇంటర్లాకింగ్ అనేది ఎక్కువ జరుగుద్ది. సో ఫ్రిక్షన్ ఈజ్ మోర్. సో ఆన్ రఫ్ సర్ఫేస్ నేను డైరెక్ట్గా ఫ్రిక్షన్ అని రాయట్లేదు, స్మాల్ ఎఫ్ అని రాస్తున్నా. స్మాల్ ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని, ఎఫ్ ఈజ్ మోర్, స్మాల్ ఎఫ్ ఈజ్ మోర్. ఇక్కడ స్మాల్ ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. అదే స్మూత్ సర్ఫేస్ అనుకోండి, ఆన్ స్మూత్ సర్ఫేస్ స్మాల్ ఎఫ్ ఈజ్ లెస్. సో రఫ్నెస్కి ఫ్రిక్షన్కి ఉన్న రిలేషన్ ఏంటంటే రఫ్నెస్ ఎక్కువ ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, రఫ్నెస్ తక్కువ ఉంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ఓకే, రెండో పాయింట్ ఈ ఫ్యాక్టర్స్లో ఏరియా ఆఫ్ కాంటాక్ట్. చూడండి, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ని ఇలా తీసుకున్నాను. సో ఈ టైప్లో మనం ప్లేస్ చేసాం ఆబ్జెక్ట్ని ఒక ఫ్లోర్ మీద. సేమ్ ఆబ్జెక్ట్ని నేను వెర్టికల్గా ప్లేస్ చేశాను, ఇలా వెర్టికల్గా ప్లేస్ చేసాం. సో మనం హారిజాంటల్గా ప్లేస్ చేసిన, వెర్టికల్గా ప్లేస్ చేసిన ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ ఎంటైర్ కాంటాక్ట్ ఏరియా మీద ఏం డిపెండ్ అయ్యి ఉండదు. చూడండి, ఎఫ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎఫ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ కాంటాక్ట్ ఏరియా. ఎఫ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ కాంటాక్ట్ ఏరియా. సో ఈ 2 కేసుల్లో కూడా ఫ్రిక్షన్ సేమే ఉంటుంది. ఈ 2 కేసుల్లో కూడా చూడండి, మనకి ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు μn. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, నార్మల్ రియాక్షన్, ఈ రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఏరియాతో సంబంధం లేదు మనకి. సో ఈ రెండిట్లో ఎఫ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ కాంటాక్ట్ ఏరియా, ఈ 2 కేసుల్లో కూడా సేమ్ ఫ్రిక్షనే ఉంటుంది, సేమ్ ఫ్రిక్షన్. సో ఈ కేసులో కూడా సేమ్ ఫ్రిక్షన్. థర్డ్ ఫ్యాక్టర్ అనేది నార్మల్ ఫోర్స్. సో నార్మల్ ఫోర్స్ మనకి ఎలా వస్తుంది, మనం ఇందాక ఆల్రెడీ వెర్టికల్ డైరెక్షన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ చెప్పినప్పుడు చెప్పాను, వెయిట్ వల్ల నార్మల్ రియాక్షన్ వస్తుంది. సపోజ్ ఒక బ్లాక్ను మనం ఈ టైప్లో ప్లేస్ చేసాం, ఇంకో సర్ఫేస్ మీద 2 బ్లాక్స్ ప్లేస్ చేసాను, ఇలాగా ఒకదాని మీద ఇంకోటి పెట్టాం. సో ఇక్కడ వెయిట్ అనేది తక్కువ ఈ రెండో కేసుతో మనం కంపేర్ చేసినప్పుడు. సో అందుకని వెయిట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో నార్మల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. వెయిట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో వెయిట్ ఈజ్ లెస్, రీజన్ రాసుకోండి, వెయిట్ ఈజ్ లెస్. సో వెయిట్ లెస్ ఉంది కాబట్టి ఎన్ వాల్యూ కూడా తక్కువ ఉంటాయి, ఎన్ ఈజ్ లెస్. సో కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్సో లెస్ వాల్యూ, ఎందుకంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు μn కాబట్టి. ఇక్కడ వెయిట్ ఈజ్ మోర్, వెయిట్ ఎక్కువ ఉంది, వెయిట్ ఈజ్ మోర్ కాబట్టి నార్మల్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది, ఎన్ ఈజ్ మోర్.
సో ఫ్రిక్షన్ కూడా ఫ్రిక్షన్ ఆల్సో మోర్. సో ఇలా నార్మల్ ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్: రఫ్నెస్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్, నార్మల్ ఫోర్స్. సో ఓకే, థర్డ్ టాపిక్ అనేది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మనకి అడ్వాంటేజెస్ అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పాము, లెసన్ స్టార్టింగ్లో. సపోజ్ ఒక సర్ఫేస్ మీద మనం నడవాలన్నా కానీ ఫ్రిక్షన్ 0 ఉందనుకోండి, దాని మీద నడవడం ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఫ్రిక్షన్ ఉంటేనే వీ కెన్ వాక్. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి నేను టెక్స్ట్ బుక్లోంచి తీసుకున్నవే. సో మీరు యాస్టీజ్కి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి కొంచెం చదవాలి. ఎందుకంటే మనకి ఈ డైరెక్ట్గా ఈ ఎగ్జాంపుల్స్లో నుంచి మనకి బిట్లు వస్తుంటాయి కొన్నిసార్లు. సో అందుకని యాస్టీజ్గా మీరు టర్మినాలజీ కూడా చదవండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వితౌట్ ఫ్రిక్షన్ వీ కెనాట్ వాక్ ఆన్ స్లిప్పరీ సర్ఫేస్. ఫస్ట్ పాయింట్, వితౌట్ ఫ్రిక్షన్ we cannot walk on slippery surface. సో ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటేనే మనం ఆ గ్రిప్ ఉంటుంది. సో రెండోది, సపోజ్ మనం వెహికల్స్ మనం వాడుతుంటాం, బైక్స్, స్కూటీలు, అలాగే కార్లు, ఎట్లా. సో ఆ టైర్లకి ఫ్రిక్షన్ ఉంటేనే ఆ గ్రిప్ అనేది ఉంటుంది రోడ్డు మీద. లేదు, ఫ్రిక్షన్ లేదని బాగా అరిగిపోయిందంటే అర్థం ఏంటి? ఫ్రిక్షన్ లేదని, సరిగ్గా ఉండదు. సో అట్లాంటప్పుడు మనకి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెండో అడ్వాంటేజ్ అంటే రెండోది, సో కార్స్, స్కూటర్స్, ట్రక్స్ etc needs friction for better grip on roads. సో ఇది రెండు అడ్వాంటేజ్ అడ్వాంటేజ్. సో మూడోది, ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి, బట్ నేను అది టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి నేను రాస్తాను, అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మనం ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాం. గ్లాస్ టంబ్లర్ అంటే మనం తాగే గ్లాసు. సో ఈ గ్లాస్ని మనం పట్టుకోవాలంటే ఎంతో కొంత గ్లాస్కి మనకి ఫ్రిక్షన్ ఉంటేనే దాన్ని హోల్డ్ చేయగలం, లేకపోతే వీ కెనాట్ హోల్డ్. సో వితౌట్ ఫ్రిక్షన్ we cannot hold గ్లాస్ టంబ్లర్ అంటే మనం తాగే గ్లాస్ అనమాట, వాటర్ గ్లాస్. అలాగే నాలుగో అడ్వాంటేజ్, సపోజ్ మనం పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ రాస్తుంటాం. సో ఆ సర్ఫేస్కి పెన్నుకి మధ్య ఫ్రిక్షన్ ఉంటేనే మనం రాయగలం. అది స్మూత్ సర్ఫేస్ మీద అనుకోండి, వీ కెనాట్ రైట్. సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు రైట్ with pen or pencil if there is no friction. ఫ్రిక్షన్ లేకపోతే మనం రాయడం పాసిబుల్ కాదు. సో ఇవి సమ్ అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ హెడ్డింగ్ డిసడ్వాంటేజెస్. సో మనకి చాలాసార్లు ఈ మెషినరీలో మనకి ఓవర్ హీటింగ్ అనేది జరుగుతుంటుంది. సో మనకి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రిక్షనే ఈ ఓవర్ హీట్ అవ్వడానికి మనకి మెయిన్ రీజన్. సో ఫ్రిక్షన్ ఈజ్ మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ హీటింగ్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఫ్రిక్షన్ రెస్పాన్సిబుల్ ఫర్ overheating of moving parts. అలాగే రెండో పాయింట్, మనకి ఎనర్జీ లాస్. ఇప్పుడు మనకు సపోజ్
చాలా మెషినరీలో మనకి ఎనర్జీ లాస్ ఎలా అవుతుందంటే ఈ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అనేది ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది. సో దానికి ఈ ఫ్రిక్షన్ అనేదే కారణం. మనకి ఈ పవర్ లాస్ అవ్వడానికి సో మనం ఇన్పుట్ ఇచ్చింది కంప్లీట్గా అవుట్పుట్ మనకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ వల్ల కొంత లాస్ అవుతూ ఉంటాం. సో ఆ లాస్ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అనేది లాస్ అవుతూ ఉంటాం. సో ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్. ఈ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అనేది పవర్ మనం లాస్ అవుతూ ఉంటాం. సో ఇలా ఫ్రిక్షన్ ఇక్కడ 2 డిసడ్వాంటేజెస్ అయిపోతాయి. సో ఇలా మనకి ఫ్రిక్షన్ వల్ల బోత్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నా కానీ మనకి ఫ్రిక్షన్ అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్, మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ నెససరీ ఈవిల్ అంటాం. సో ఫ్రిక్షన్ హ్యావ్ ఆ పాయింట్ రాసుకోండి. ఫ్రిక్షన్ హ్యావ్ both advantages and disadvantages. సో రెండు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, friction is very much required in life. So it is called necessary evil. సో అందుకే దీన్ని నెససరీ ఈవిల్ అంటాం ఫ్రిక్షన్ మనం. సో డిసడ్వాంటేజెస్ ఉన్నా కానీ మనకి లైఫ్లో ఈ ఫ్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. ఒక ఇందులో ఇంకో టాపిక్ అనేది ఈ ఫ్రిక్షన్ని మనం ఎలా కొన్నిసార్లు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఆ మెథడ్స్ ఏంటి, కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఇవి మనకి బిట్స్ అడిగే స్కోప్ ఉంది. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్. సో ఎలా మనం ఏ మెథడ్స్ ద్వారా కొన్నిసార్లు మనం ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో మనం సపోజ్ షూస్తో మనం నడుస్తున్నాం అనుకోండి. ఆ సోల్ అంటే బాటమ్ పోర్షన్. ఈ బాటమ్ పోర్షన్ ఆఫ్ షూస్కి మనకి గ్రూవ్స్ ఉంటాయి. ఆ గ్రూవ్స్ దేనికంటే గ్రిప్ కోసం. సో ఇలా ఆ గ్రూవ్స్ వల్ల మనకి ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సోల్ ఆఫ్ షూస్ అంటే బాటమ్ పోర్షన్. సోల్ ఆఫ్ షూస్ ఈజ్ గ్రూవ్డ్ టు ప్రొవైడ్ బెటర్ గ్రిప్. సో ఇది ఒక మెథడ్. ఆ గ్రూవ్స్ పెట్టడం అనేది వాటిని పెట్టడం వల్ల మనకు ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. అలాగే మనం ఇంతకుముందు ఒక పాయింట్ డిస్కస్ చేసాం. కార్స్, బైక్స్ వీటిల్లో మనకి ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అదర్వైజ్ స్కిడ్ అవుతుంటాం. సో ఆ ఫ్రిక్షన్ ఎలా పెరుగుతుందంటే థ్రెడెడ్ టైర్స్ మనం వాడడం వల్ల గ్రిప్ అనేది ఉంటుంది, ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. సో టైర్స్ ఆఫ్ కార్స్, బైక్స్, ట్రక్స్, సో ఎట్సెట్రా are threaded to increase friction. అలాగే నెక్స్ట్ పాయింట్. సో మనకి జిమ్నాస్ట్ వాళ్ళు రొటేట్ అవుతూ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు వాళ్ళు చేతులతో పట్టుకోవడానికి ఆ రాడ్ అవి సో కొంత పౌడర్ లాంటిది వాడతారు. సో ఎందుకంటే అది ఆ గ్రిప్ కోసం, ఆ ఫ్రిక్షన్ పెంచడం కోసం. సో ఆ పాయింట్ ఏంటి, జిమ్నాస్ట్ అప్లై some coarse
substance on their hands to increase friction, for better grip. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఈ 3 పాయింట్లు మనకి ఏంటంటే ఫ్రిక్షన్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అని. సో కొన్నిసార్లు మనం ఈ ఫ్రిక్షన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం అనుకోండి, అక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండకూడదు. కాయిన్ అనేది స్మూత్గా మూవ్ అవ్వాలంటే ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉండాలి. సో అక్కడ మనం పౌడర్ వాడుతుంటాం, ఫైన్ పౌడర్. సో ఇన్ క్యారమ్ బోర్డ్ need fine powder to reduce friction. అలాగే 5వ పాయింట్, మనకి ఇంటి దగ్గర డోర్లు మనం క్లోజ్ ఓపెన్ చేస్తుంటాం. ఆ డోర్ హింజ్ దగ్గర ఫ్రీగా రొటేట్ అవ్వాలి అంటే ఫ్రిక్షన్ ఉండకూడదు. సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు మనం ఆయిల్ పోస్తుంటాం. సో డోర్ హింజెస్ నీడ్ ఆయిల్. Door hinges need oil for free rotation. సో నెక్స్ట్ పాయింట్, మనకి మిషనరీలో అనుకోండి మూవింగ్ పార్ట్స్ ఉన్న ప్రతి చోట మనం లూబ్రికెంట్స్ అప్లై చేస్తుంటాం ఫ్రీగా మూవ్ అవ్వడానికి. సో వీ అప్లై lubricants between moving parts of machines. సో ఇవి ఇంపార్టెంట్ 6 పాయింట్స్. ఫస్ట్ 3 పాయింట్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ చేయాలనే దానికి, ఈ 4, 5, 6 పాయింట్స్ అనేది ఎలా రెడ్యూస్ చేయాలనే దానికి. అగైన్ ఈ లూబ్రికెంట్స్ కూడా మనం ఫర్దర్ టెక్నికల్ క్లాసుల్లో చూడొచ్చు. వేరియస్ టైప్స్ ఉన్నాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డ్రై లూబ్రికెంట్స్ అట్లాంటివి వాడుతుంటాం. అలా మనకి గ్రాఫైట్ పౌడర్లు అవి వాడుతుంటాం. ఈ గ్రాఫైట్ పౌడర్ అనేది ఇంపార్టెంట్, మనం ప్రాక్టికల్గా వాడేది గ్రాఫైట్ పౌడర్. సో ఇలా ఈ లూబ్రికెంట్స్ అవి వాడి మనం ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయొచ్చు. సో ఇలా ఫ్రిక్షన్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎలా డిక్రీజ్ చేయొచ్చు, ఈ 6 పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్, 4th టాపిక్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. చూడండి, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా డ్రై ఫ్రిక్షన్ లేదా సాలిడ్ టు సాలిడ్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ మనం ఇంతవరకు డిస్కస్ చేసినవన్నీ కూడా. సో నెక్స్ట్ అనేది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో వన్ ఆఫ్ ద సర్ఫేస్ అనేది ఫ్లూయిడ్ ఉంటే, ఫ్రిక్షన్ బిట్వీన్ సర్ఫేసెస్ అండ్ ఫ్లూయిడ్, వన్ ఆఫ్ ద సర్ఫేస్ అనేది ఫ్లూయిడ్ ఉంటే అక్కడ జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం. ఫ్రిక్షన్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ ఫ్లూయిడ్, దాన్ని మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఇట్ కెన్ బి లిక్విడ్ ఆర్ ఇట్ కెన్ బి ఎయిర్. మనం ఇంతకుముందు చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. ఫ్లూయిడ్ అనేది ఏదైతే మనం షియర్ ఫోర్స్ కానీ షియర్ స్ట్రెస్ కానీ అప్లై చేస్తున్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వగలదు, కంటిన్యూస్గా మూవ్ అవ్వగలదు, అట్లాంటి వాటిని ఫ్లూయిడ్స్ అంటాం. ఆ నేచర్ దేనికి ఉంటాయంటే లిక్విడ్స్కి ఉంటాయి, గ్యాసెస్కి ఉంటాయి. సో ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఇట్ కెన్ బి ఎయిర్, ఇట్ కెన్ బి ఎనీ లిక్విడ్. సో నెక్స్ట్ పాయింట్ అండి, లిక్విడ్ ఎయిర్ ఎగ్జర్ట్స్, లిక్విడ్స్ ఎయిర్ exerts force of friction whenever a body moves through them. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షిప్ ఉందనుకోండి, ఈ లిక్విడ్ వాటర్లో నుంచి వెళ్తున్నప్పుడు ఆ షిప్ వాటర్ నుంచి ఈ లిక్విడ్కి ఆ వాటర్ నుంచి ఈ షిప్ మీద కొంత అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అలా సపోజ్ ఒక ఏరోప్లేన్ ఉందనుకోండి, ఏరోప్లేన్ అనేది ఇప్పుడు ఈ ఎయిర్లో మూవ్ అవుతున్నప్పుడు
ఈ ఎయిర్ వల్ల వచ్చే ఈ ఫ్రిక్షన్ని జనరల్గా మనం వీటిలో ఏమంటే డ్రాగ్ అంటాం. ఈ ఫ్లూయిడ్స్ వల్ల వచ్చే ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఏమంటాం డ్రాగ్ అంటాం. సో ఆ పాయింట్ కూడా రాసుకుంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ exerted by fluids are called is called డ్రాగ్ అంటాం. సపోజ్ ఎయిర్ డ్రాగ్ అంటాం, లేదా మనకి లిక్విడ్స్లో అనుకోండి విస్కస్ డ్రాగ్ అంటాం ఇలా. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫ్లూయిడ్ ద్వారా ఎగ్జర్ట్ అయ్యి ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం డ్రాగ్ అంటాం. సో ఈ డెఫినేషన్ అయితే సరిపోద్ది, దీని గురించి అంత ఎక్కువ అవసరం లేదు. సో ఈ ఫ్రిక్షన్ ఒక సర్ఫేస్కి ఫ్లూయిడ్కి మధ్య జనరేట్ అయ్యే ఈ ఫ్రిక్షన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది ఫ్లూయిడ్ ఉండాలి. సో మనం ఈ లిక్విడ్లో కానీ ఎయిర్లో కానీ ఒక సబ్స్టెన్స్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ వల్ల వచ్చే రెసిస్టింగ్ ఫోర్స్ని మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం. అయితే ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది కొన్ని పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఒకటి స్పీడ్ అనేది ఏంటి? స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లూయిడ్. సపోజ్ స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుద్ది. స్పీడ్ అనేది తక్కువ ఉంటే లెస్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో మోర్ స్పీడ్ మోర్ ఫ్రిక్షన్. అలాగే లెస్ స్పీడ్ లెస్ ఫ్రిక్షన్. నెక్స్ట్ రెండో పాయింట్, ఆ ఆబ్జెక్ట్ షేప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అనేది సపోజ్ మనకు అందుకే ఏరోప్లేన్స్ కానీ ఆ వింగ్స్ బ్లేడ్స్ కానీ స్ట్రీమ్ లైనింగ్ షేప్ ఉండాలి. అలాగైతేనే మనకి ఈ డ్రాగ్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకి స్టీమర్స్ కానీ షిప్స్ కానీ ఆ ఫ్రంట్ పోర్షన్ అనేది ఈ ఫ్రిక్షన్ తగ్గించే షేపే ఉంటుంది ఇక్కడ. సో అందుకని షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా సింపుల్గా మనం ఒక రెక్టాంగిల్ షేప్ పెట్టామనుకోండి, డ్రాగ్ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది. సో అందుకే మనం ఏంటంటే స్ట్రీమ్ లైన్డ్ షేప్ అనేది మనం యూజ్ చేస్తాం. స్ట్రీమ్ లైన్డ్ షేప్ reduce friction. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ నేచర్ ఆఫ్ ఫ్లూయిడ్. సో మన ఏ ఫ్లూయిడ్లో ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో మూవ్ అయింది అనుకోండి, ఒక నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండొచ్చు. సపోజ్ ఒక హనీలో మూవ్ అయింది అనుకోండి ఒక ఆబ్జెక్ట్, ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఫ్రిక్షన్. అంటే మోర్ విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్స్లో మూవ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో నేచర్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే మోర్ విస్కస్ ఫ్లూయిడ్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి. సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి అది సరిపోద్ది. మనకి టెక్నికల్ అయితే ఎక్కువ వస్తాయి మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో. ఓకే, ఇది ఫ్రిక్షన్ గురించి కంప్లీట్ ఎంటైర్ టాపిక్స్ ఇవన్నీ కూడా. చూడండి, మనకి ఫ్రిక్షన్ గురించి అయితే మనకి న్యూమరికల్ బిట్స్ అయితే రావు, బట్ థియరీ బిట్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఈ థియరీ అయితే ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు కవర్ చేసిన ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అవి కొంచెం కేర్ఫుల్గా వినండి. వన్స్ అవి క్లియర్గా మనకు అర్థమయ్యాయంటే థియరీ అనేది చాలా ఈజీగా మనకు అర్థం అవుద్ది.
సో అందుకని ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అవి చెప్పాను. సో కొంచెం ఓపిక మీద వినండి. మీకు ఇది క్లియర్గా అర్థమైతే మెకానికల్ సివిల్ స్టూడెంట్లకి టెక్నికల్లో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఈ లెసన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.